అలా. సో ఇక్కడ మీరు గమనించారు, చాలా గ్యాప్ ఉన్నోళ్ళు ఫ్రెషర్గా ప్లేస్మెంట్ చేస్తున్నాం. వాళ్ళు మీతో పాటు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు దే అటెండెడ్ 20, 30, 40, 45, 50 ఇంటర్వ్యూస్. జాబ్ 45th, 46th, 50th ఇంటర్వ్యూలో వస్తుంది. అప్పటి వరకు మాకు జాబ్ వస్తుందా రాదా అన్న డౌట్తోనే ఉంటారా? ఏదైనా కానీ మాకు జాబ్ వస్తుంది అన్నట్టు అనిపించిందా? వాళ్ళు రీసెంట్గా బాగా లేట్ అయ్యి జాబ్ వచ్చిన వాళ్ళని గమనించి ఉంటావు కదా. సో వాళ్ళు ఎవరిని టార్గెట్ చేసి అంటాం కదా మనం అనుకోవడానికి. వాళ్ళ మైండ్ సెట్ ఎట్టుంటుంది అంటే ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళలో 12 to 15 ఇంటర్వ్యూస్ చాలా మంది అటెండ్ అయ్యారు. మళ్ళీ కొంచెం అంటే చాలా వరకు ఉన్నారు సార్, 40 ఇంటర్వ్యూస్ అటెండ్ వాళ్ళు ఉన్నారు, మిక్స్డ్ ఉన్నారు. సో 12 to 15 ఉన్న వాళ్ళు కొంచెం కషిగా ఉన్నారు, కాన్ఫిడెంట్ ఉన్నారు, వస్తుంది అని చెప్పి. కొంచెం బాగా ఇంటర్వ్యూస్ కొంచెం డల్ అవుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా మహేందర్ రెడ్డి 46th, 45th ఇంటర్వ్యూ, అనిల్ 45th, 46th ఇంటర్వ్యూ. సో బిగ్గెస్ట్ లాంగెస్ట్ జర్నీ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం వల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. సో మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు ఈ కంపెనీస్. చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ అది. చాలా ఓపిక ఉండాలి, వాళ్ళకు ఉండాలి, పేరెంట్స్కి ఉండాలి, ఉండాలి. సో మెయిన్ ఏంటంటే ఈ ప్రాసెస్లో డే 1 నుంచి డే చివరి వరకు స్టూడెంట్ ఎట్టి పరిస్థితుల్లో హాలిడే తీసుకోవద్దు, వదలకుండా టైం టు టైం ఉండాలి. ప్లస్ రావటం కూడా సార్ స్టార్ట్ అయ్యే టైంకి రావాలి. 8:30 అంటే 8:30కి వచ్చేయాలి, చివరి మినిట్ వరకు ఉండాలి, ప్రతి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వాలి. పేరెంట్ కూడా ఇప్పుడు మేము కొత్తగా ఏం చేస్తున్నాం, పేరెంట్ని అటెండెన్స్ బాధ్యత పేరెంట్కే ఇస్తున్నాం. సో పేరెంట్ జాయిన్ అయ్యేటప్పుడు ఏం చెప్తున్నాం, మీ వాడు వచ్చేది రాదు మాకు తెలియదు, మీరు స్టూడెంట్ రాగానే వీడియో కాల్ చేయించుకోండి. మార్నింగ్ వెళ్ళాడు హాస్టల్ నుంచి వచ్చి ఇన్స్టిట్యూట్గా వస్తుండా ఎడిపోతుండో ఎవరు చెప్పలేరు కాబట్టి ఇమీడియట్గా ఇన్స్టిట్యూట్కి రాగానే వీడియో కాల్ చేయమనండి. వచ్చాను, వెళ్ళేటప్పుడు ఒక వీడియో కాల్, వెళ్ళాను. ఇది ఇక్కడే కాదు ఎక్కడైనా ఫాలో అవ్వాలి. పేరెంట్ ఇది ఫాలో అయితేనే స్టూడెంట్ మిస్ అవ్వకుంటుంటాడు. డైరెక్ట్ ఇన్స్టిట్యూట్కు మనకి ఫోన్ చేసి వచ్చాడా మావాడు అడగాల్సిన అవసరం లేదు, వీడియో కాల్ తెలిసిపోతుంది కదా. అది బాగా ఇప్పుడు మేము ఫుల్ పేరెంట్స్కి అదే అడుగుతున్నాం, చేయాలి. బాగుందా ఇది? డెఫినెట్గా ఇక మిస్ అయ్యేది లేదు. చాలాసార్లు మనకు వండర్స్ అయినాయి. మనం స్టూడెంట్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు, రాలేదు. పేరెంట్కి ఫోన్ చేసి ఇన్స్టిట్యూట్కి వచ్చాడు కదా, కాన్ఫరెన్స్లో పేరెంట్ని స్టూడెంట్ని పెడితే మనం పెట్టినప్పుడు దొరికేస్తాడు, ఇన్స్టిట్యూట్లో ఉన్నా అని చెప్తుంటాడు. అప్పుడు పేరెంట్ ఎన్నో జరిగినాయి అట్లా. సో చాలా అప్పుడు పేరెంట్ స్టూడెంట్ కొట్లాడుతుంటారు కాళ్ళనే. సో ఇది దొరికిచ్చాం, చాలాసార్లు చూసాం మనం. సో అంటే ఈ ఏజ్లో ఈ స్కిప్ చేయటం ఇవన్నీ కామన్, కానీ పేరెంట్ కూడా ఆ కేరింగ్ తీసుకోవాలి. సో స్టూడెంట్ ఖచ్చితంగా రావాలి అంటే ఆ ఏజ్లో హాస్టల్లో ఉండాలనిపిస్తుంది, ఫ్రెండ్స్తో పోవాలనిపిస్తుంది కాబట్టి. సో ఇక్కడ పేరెంట్స్ కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని పంపిస్తే ఖచ్చితంగా వస్తుంది రిజల్ట్.